ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క 79వ పుట్టినరోజు సందర్భంగా 9/12/2025 మంగళవారం నాడు రాజమహేంద్రవరం లలితానగర్ కస్తూరిబా మహిళా అనాథ వృద్ధుల శరణాలయంలో తూర్పు గోదావరి జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది. అనంతరం అక్కడ ఉన్న అనాథ వృద్ధులకి రగ్గులు, స్వీట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ గొప్ప త్యాగమూర్తిని అన్నారు. జిల్లా కాంగ్రెస్ యొక్క ఆధ్వర్యంలో ఈ రాజమండ్రి మరి ఇక్కడ స్త్రీల అనాథ శరణాలయంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు, సత్యనారాయణ గారు, డాక్టర్ రాజశేఖర్ గారు, మన చంద్రరావు గారు, లీలావతి గారు, మన వెంకటేశ్వరరావు గారు, వీరబాబు గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మరి సోనియా గాంధీ గురించి చెప్పవలసి వస్తే మన భారతదేశంలో ఎవరు కూడా ఆవిడ యొక్క త్యాగనిరతికి సరిపోరు. ఈవేళ ఒక ఎమ్మెల్యే టికెట్ కోసమే కొట్టి చచ్చిపోతారు. ఎమ్మెల్యే టికెట్ ఫ్రీగా వస్తుందంటే ఇంక మరి తోపులాట హత్యలు కూడా చేసి జనాలు దాని గురించి ప్రాకులాడిపోతారు. అటువంటిది 2 సార్లు భారతదేశ ప్రధాని అయ్యే అవకాశం ఆవిడకి వస్తే, ఏమంటే నాకు వద్దు, నేను ప్రధానిగా ఉండను, ఎందుకంటే నేను ఇటలీలో పుట్టాను కాబట్టి భారతదేశ ప్రధానికి నేను అర్హురాలు ఆవిడ. కానీ ఎందుకంటే రాజీవ్ గాంధీని చేసుకున్నప్పుడే ఆవిడ అర్హురాలు. మనం ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా మన భార్య కూడా ఏ దేశస్తురాలైనా భారతదేశ పౌరసత్వం వస్తుంది, దానికి అర్హురాలు అవుతుంది. కానీ ఆవిడ నాకు వద్దు అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఎంతో గొప్ప వ్యక్తి అయినా, ఆయన్ని ప్రధానమంత్రి ఉంటే ఆర్థిక శాస్త్రవేత్త అయినా ఆర్థికంగా భారతదేశం బలపడుతుందని 2 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ రిజెక్ట్ చేసిన గొప్ప వ్యక్తి. ఆ పదవి అలా రిజెక్ట్ చేసిన వాళ్ళు మన భారతదేశంలో ఎవరు లేరు. ఈ నరేంద్ర మోడీ మహాకక్కుర్తి 75 సంవత్సరాల తర్వాత రాజకీయాలకి విరమించాలని చెప్పి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అయితే, మురళీ మనోహర్ జోషి నీకు 75 అని ఇంటికి పోన్నాడు. ఆ అద్వానీని నీకు 75 పూర్తి అయిపోయి ఇంటికి పోయి అన్నాడు. వీడికి 75 అయిపోయి వీడు మాత్రం ఇంటికి వెళ్ళాడు. ఇది ఇంత నీచమైన వ్యక్తులు మనకు భారత ప్రధానులుగా ఉన్నారు. అటువంటి వ్యక్తులు అసలు మన సోనియా గాంధీతో కాలు గోటికి కూడా సరిపోరు, పోల్చుకోవడానికి కూడా సరిపోరు. అటువంటి వ్యక్తి నెహ్రూ గారిని విమర్శిస్తాడు. నెహ్రూ గారు భారతదేశానికే పెద్ద కోటేశ్వరుడు, మోతీలాల్ నెహ్రూ గారు తండ్రి. ఈయన నెహ్రూ గారు ప్రధానమంత్రి చేసేటప్పుడు మనోడు ప్లాట్ఫామ్ మీద టీలు అమ్ముకునేవాడు. అతను విమర్శించకూడదు. టీలు అమ్ముకునేవాడు గొప్ప ప్రధాని అయ్యాడంటే మన రాజ్యాంగం ఇచ్చిన గొప్పతనం, అంబేద్కర్ గారి యొక్క ఇచ్చినది దాని ప్రకారం అయ్యాడు, దాని తప్పేం లేదు. కానీ ఏంటంటే విమర్శించకూడదు. మనం ఏ స్థాయి నుంచి వచ్చామో ఆ స్థాయిని మనం గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. అలా మాట్లాడుకుంటే నన్ను పార్లమెంట్లో చాలా వల్గర్గా మన నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. అటువంటి విలువలేని వ్యక్తి మన భారతదేశానికి ప్రధానిగా ఉండటం మన దురదృష్టం. మరి ఇటువంటి త్యాగదనురాలైనటువంటి సోనియా గాంధీ యొక్క పుట్టినరోజు ఇక్కడ అనాథ స్త్రీల యొక్క ఆశ్రమంలో చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సోనియా గాంధీ ఆరోగ్యవంతురాలుగా ఉండి మరి ఆవిడ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు కూడా ఆవిడ ఆ రాహుల్ గాంధీకి అన్ని విధాలుగా అండదండలుగా ఉండి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మా ప్రీతమ నాయకురాలు, మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు, మా కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసేటటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క 79వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కస్తూర్బా ఆశ్రమంలో నగర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక నగర మహిళ అయినటువంటి మా సోదరి లీలావతి గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి ఈ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిడ ఇటలీలో పుట్టి ఇండియా కోడలుగా వచ్చి ఇండియా సాంప్రదాయాలను అనుసరిస్తూ, ఇండియాలో పుట్టిన వాళ్ళే ఇండియా సాంప్రదాయాలను, భారతదేశ సాంప్రదాయాలను ఆచరించని ఈ రోజుల్లో భారతదేశ సాంప్రదాయాలను ఆచరిస్తూ మెట్టినింటికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఉత్తమరాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. అటువంటి సోనియా గాంధీ గారిని ఈరోజు అనేక మంది విమర్శించటం, లేదంటే ఆ కుటుంబాన్ని విమర్శించడం, వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, ఆ కుటుంబం వారు పదవులు కావాలి అని అనుకుంటే
ఆపేవారే లేరు. ఎందుకంటే ఈ దేశ స్వాతంత్రం ప్రముఖ పాత్ర వహించిన కుటుంబం అది. ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబం అది. అటువంటి కుటుంబానికి పదవులు వారికి ఒక సమస్య కూడా కాదు. కానీ ఇవాళ అర్ధాంతరంగా ఎక్కడ నుంచో ఊడిపడి పదవిని అలంకరించి ఈరోజు ఆ కుటుంబాన్ని విమర్శిస్తున్నటువంటి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలు కూడా ఇది గమనించి ఎవరైతే ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారో వారికి సరైన గుణపాఠం చెప్పి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరలా అధికారంలో తీసుకురావాలని ఈ దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లీలావతి గారు మాట్లాడతారా? ఒక్క నిమిషం. మనం